హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో కస్టర్డ్ కేక్ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. బేకరీ స్టైల్లో కస్టర్డ్ కేక్, ఓవెన్ లేకుండా, ఎగ్స్ లేకుండా కస్టర్డ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మీద టచ్ చేస్తే ఆల్ అనే సింబల్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏ అప్డేట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే కస్టర్డ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. 1 కప్పు తీసుకోండి. అన్నీ కూడా ఇదే కప్పుతో మెజర్మెంట్స్ చేసుకోవాలి. ఈ కప్పులోకి 1/2 కప్పు పంచదార వేసుకోండి. అదే కప్పుతో 1/4 కప్పు ఆయిల్ తీసి పక్కన పెట్టుకోండి. అదే కప్పుతో 1/4 కప్పు పెరుగు తీసుకోండి. తీసుకుని ఇదంతా కూడా బాగా కలపండి. పంచదార పెరుగు బాగా కలిసిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు ఆయిల్ వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలపండి. ఇది ఈ విధంగా పంచదార బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో ఫిల్టర్ స్ట్రైనర్ తీసుకోండి. అందులోకి 1 కప్పు మైదా పిండి వేసుకోండి. 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఇది నేను హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేయండి. వేసి ఇదంతా కూడా బాగా ఫిల్టర్ చేసి ఇలా వేసుకుని కలపండి. ఇదంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ పాలు వేసుకోండి. వేసి 2-3 డ్రాప్స్ వెనీలా ఫ్లేవర్ ఉన్న ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర ఏ ఫ్లేవర్లెస్ ఎసెన్స్ ఉన్నా సరే వేసుకోండి. వేసి ఇలా రౌండ్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలపాలి. మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకోండి. పాలు మొత్తంగా 1/4 కప్పు వరకు పడతాయి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు టూటీ ఫ్రూటీ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని కేక్ చేసే ఒక ఇలాంటి అల్యూమినియం గిన్నె తీసుకోండి. స్టీల్ది అయితే పెట్టద్దండి, మాడిపోతుంది. కొంచెం ఆయిల్ వేసి ఇలా అప్లై చేసి పైన కొంచెం మైదా పిండి వేసి ఇలా వేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఇలా చేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ అంతా కూడా వేయండి. వేసి 2-3 సార్లు బాగా ట్యాప్ చేయండి. అప్పుడే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, అది పెట్టి ఒక ఐరన్ స్టాండ్ పెట్టండి. స్టవ్ ఫ్లేమ్ ముందుగా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇలా గ్యాప్ ఉండాలండి. ఇది పొంగుతుంది కాబట్టి పైకి వస్తుంది. 10 మినిట్స్ ఇది హీట్ అయిన తర్వాత కేక్ బ్యాటర్ పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి 20 మినిట్స్ ఉంచండి. 20 మినిట్స్ తర్వాత మీరు చూడొచ్చు. చూసారా ఎలా పొంగిందో? ఇప్పుడు టెస్ట్ చేసుకోండి. చూసారా, ఇంకా ఇది ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 15 మినిట్స్ ఉంచండి. ఇలా చుట్టూ కూడా గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకోండి. ఇదైతే కుక్ అయిపోయిందండి. ఇది 30-40 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇది బాగా చల్లారనివ్వండి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. చుట్టూ కూడా ఈ కేక్ సపరేట్ అయ్యేలాగా ఒక చాకుతో రిమూవ్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని 2-3 సార్లు ట్యాప్ చేయండి. చూసారా ఎంత బాగా వస్తుందో? ఇలా వస్తుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కస్టర్డ్ కేక్ రెడీ అయిపోయింది. చూసారా, ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఓవెన్ లేకుండా, ఎగ్స్ వేయకుండా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. చూసారా, ఏ పండుగలైనా కానీ, బర్త్డేస్ కానీ, ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా బాగా వస్తాయి. బేకరీ స్టైల్లో లాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.